హలో ఆల్, వెల్కమ్ టు మనీ మేనిఫెస్టేషన్ విత్ కల్పన. ఈరోజు టాపిక్ ఏంటి అనేది తమ్నైల్ చూసింటే అర్థమై ఉంటుంది. మేనిఫెస్టేషన్ లో పవర్ఫుల్ స్టెప్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ పవర్ఫుల్ స్టెప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే మీకు ఖచ్చితంగా మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఈ స్టెప్స్ మీరు ఫాలో అవుతున్నారో లేదో చెక్ చేసుకోండి. ముందుగా క్లారిటీ ఆఫ్ డిజైర్. మీ కోరిక మీద, మీ లక్ష్యం మీద మీకు స్పష్టత అనేది ఉండాలి. మీరు స్పష్టంగా మీ డ్రీమ్, మీ కోరిక ఏంటి అనేది ఒక స్పష్టత ఉన్నప్పుడే, మీ లక్ష్యం మీద మీకు నమ్మకం ఉన్నప్పుడే అది నెరవేరుతుంది. స్పష్టత లేకపోతే, కన్ఫ్యూజన్ లో ఉంటే మేనిఫెస్టేషన్ అనేది ఎప్పటికీ వర్క్ అవ్వదు. మీరు యూనివర్స్ ని నమ్మాలి, అలాగే మీ ఇన్నర్ ని కూడా నమ్మాలి. ఆల్రెడీ మీకు అది జరుగుతుంది, నేను దాన్ని పొందుతాను అనే ఫీలింగ్ లో మీరు దాన్ని స్ట్రాంగ్ గా మీ ఇన్నర్ తో బిలీవ్ చేయాలి. అండ్ నెక్స్ట్, ఆల్రెడీ మీరు దాన్ని పొందినట్లు మీరు ఒక స్ట్రాంగ్ ఫీల్ తో ఉండాలి. ఎందుకు అంటే మనం ఆల్రెడీ జరిగినట్లు దాన్ని ఇమాజిన్ చేసుకుంటేనే మేనిఫెస్టేషన్ అనేది వర్క్ అవుతుంది. మనం ఏదైతే డ్రీమ్ ఉంటుందో స్ట్రాంగ్ గా అది నేను పొందగలను, నేను పొందుతాను, నా లైఫ్ లైక్ అది వచ్చింది అని వచ్చిన తర్వాత మీరు ఎంత హ్యాపీగా ఉంటారో అదే హ్యాపీనెస్ ను ఇప్పటి నుంచే మీ డ్రీమ్ ఏదైతే, మీ లక్ష్యం ఏదైతే ఉందో అది స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ హ్యాపీ ఫీలింగ్ అనేది మీ ఫేస్ లో ఉండాలి. అప్పుడే యూనివర్స్ అనేది ఫాస్ట్ గా దాన్ని మీ వైపుకు అట్రాక్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్, విజువలైజేషన్. మీరు దాన్ని ఆల్రెడీ జరిగినట్లు విజువలైజ్ చేసుకోవాలి. ఎవ్రీడే విజువలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ గ్రాటిట్యూడ్ అనేది చాలా ఇంపార్టెంట్. గ్రాటిట్యూడ్ తెలపండి, నేను దాన్ని ఆల్రెడీ పొందాను. ఫ్యూచర్ లో మీరు పొందబోయేదాన్ని ప్రజెంట్ లో మీరు పొందినట్లు ఎప్పుడైతే చెప్తారో, మీరు అనుకుంటారు, స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తారో, అప్పుడు తొందరగా అట్రాక్ట్ చేయగలరు. గ్రాటిట్యూడ్ తెలుపుకోవాలి యూనివర్స్ కి. విశ్వం అంటే సృష్టి, గాడ్. నేను ఆల్రెడీ దీన్ని పొందాను, థ్యాంక్ యూ అనే ఒక హ్యాపీ ఫీల్ తో మీ ఫేస్ లో ఆ గ్లో కూడా రావాలి. దాన్ని పొందినప్పుడు మీరు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అవుతారో అది మీరు విజువలైజ్ చేస్తున్నప్పుడు కూడా అంతే ఎమోషనల్ గా ఫీల్ అవ్వాలి, ఆల్రెడీ పొందినట్లు. ఈ స్టెప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే క్రమం తప్పకుండా ఒక పాజిటివ్ మైండ్ తో, పాజిటివిటీతోనే ఎప్పుడు ఉండాలి. నెగిటివిటీ అనేది అస్సలు ఉండవద్దు. చిన్న చిన్న పాజిటివ్ థింగ్స్ క్రమంగా చేస్తూ ఉండండి. జర్నలింగ్ చేస్తూ ఉండండి. మార్నింగ్ 3 times, నైట్ 3 times, పడుకునే ముందు ఫోన్ చూడకుండా ఆ టైం మీకోసం, మీ డ్రీమ్ కోసం రోజు విజువలైజ్ చేయండి. తప్పకుండా దాన్ని మీరు రీచ్ అవుతారు. ఈ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒక్కసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.